ఇది మనకి ఫస్ట్ ఇండియాలోనే వచ్చిన 360 డిగ్రీస్ ప్రొజెక్టర్ కమ్స్ విత్ డాల్బీ అట్మాస్ ఇన్బిల్ట్ సపోర్ట్. దీనికి ఎటువంటి స్ప్లిటర్ అవసరం లేదు. మీకు ఒక ఫైర్ టీవీ స్టిక్ పెట్టండి ఒక ఎడ్జ్లో, అండ్ ఇంకో హెచ్డిఎంఐలో నుంచి ఒక కేబుల్ తీసుకెళ్ళి డైరెక్ట్ మీ దగ్గర సపోర్ట్ చేసి డాల్బీ అట్మాస్ సపోర్ట్ సౌండ్ బార్కి ఇస్తే ఈఆర్ కూడా దీంట్లో ఇన్బిల్ట్ అయితే రావడం జరుగుతుంది. వన్ అండ్ ఓన్లీ సౌండ్ బార్ ఇండియాలో అని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి మనకి టాప్ ట్రో స్పెక్ట్రా అనమాట. రీసెంట్ టైమ్స్లో నా దగ్గర ఎక్కువగా వచ్చిన క్వశ్చన్స్ లైక్ వాట్సాప్లో, బిజినెస్ వాట్సాప్లో కావచ్చు, యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కావచ్చు, టాప్ ట్రో స్పెక్ట్రా అనే ప్రాజెక్ట్ రిలీజ్ అయింది, నువ్వు ఎందుకు వీడియో చేయలేదు, సో నువ్వు అన్ని టాప్ ట్రో చేస్తావు ఎందుకు చేయలేదని అడిగారు. బేసిక్ ఇది రిలీజ్ అయిన విషయం కూడా నాకు తెలియదు, నేను అసలు పట్టించుకోలేదు దీన్ని. ఇది కూడా 360 డిగ్రీస్, ఇది కూడా యావరేజ్ ప్రొజెక్టర్ కదా అని చెప్పి నేను వద్దని చెప్పి పక్కన పెట్టేశాను. కానీ కొంతమంది కొని వాళ్ళు నాకు వీడియోస్ పంపాక నేను స్టన్ అయ్యాను అనమాట. నిజంగా అసలు ఇంత దమ్ముందా దీంట్లో అని మనమైతే తెప్పించడం జరిగింది. హైదరాబాద్ నుంచే తెప్పించాను, ఇక్కడ స్టాక్ కూడా లేదు ఇది. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఈ టాప్ ట్రో స్పెక్ట్రా రివ్యూ అయితే చూద్దాం. సో ఇది మనకి బేసిక్గా అమెజాన్లో 23,000 ఉంటుందండి, 23-24 దగ్గర సేల్ చేస్తున్నారు. మీరు కానీ డైరెక్ట్ కొనాలనుకుంటే ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ కానీ లేదా డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ లింక్ ద్వారా మీరు కానీ కాంటాక్ట్ అయ్యారంటే మీకైతే బిలో 20K వస్తుంది, గ్యారెంటీ అయితే ఇస్తున్నాను. అది ఎంత ప్రైజ్ అనేది నాకు తెలియదు, 20K లోపల అయితే వస్తుంది. ఎప్పుడంటే ఈ వీడియో మొత్తం చూడండి, చూశాక దీంట్లో ఉన్న దమ్ ఎంత తెలుసుకున్నాక వర్తా కాదని కూడా నేను చెప్తాను, అప్పుడు మాత్రమే కొనండి అనమాట. సో ప్రస్తుతానికైతే మనం ఈరోజు ఈ టాప్ ట్రో స్పెక్ట్రా రివ్యూ అయితే చూద్దాం. అండ్ ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళాలి అంటే మీరు ఏం చేయాలి తెలుసు, లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు కింద హై పాయింట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు చూసినప్పుడు ఒక హై పాయింట్ అయితే ఇవ్వండి. 220 పాయింట్స్ ఉంటాయి, అవి అయితే ఇవ్వండి. అవి ఇచ్చినప్పుడు ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. మనకి ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టాప్ ట్రో స్పెక్ట్రాలో ఎంత దమ్ముందో చూద్దాం, వచ్చేయండి. సో ఇది ఫస్ట్ మనం బాక్స్ కంటెంట్ గురించి చూద్దాం. సో బాక్స్ చూడడానికైతే సో ఇక్కడ బ్రాండ్ నేమ్ అంతా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, స్పెక్ట్రా అనే మోడల్ మెన్షన్ చేస్తున్నారు, దీంట్లో కొన్ని స్పెక్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు. సో ఫస్ట్ చేసి చదువుకోవచ్చు. దీంట్లో మీకు చాలా అంటే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మనం ఒకసారి బాక్స్ అన్బాక్స్ చేద్దాం, అన్బాక్స్ చేసి చూద్దాం. అన్బాక్స్ చేయగానే మీకు మొట్టమొదటి ఇక్కడ కనిపించేది కేబుల్ వర్క్ కనిపిస్తుంది, లైక్ వీడియో కేబుల్ కావచ్చు, హెచ్డిఎంఐ కేబుల్ కావచ్చు, పవర్ కార్డు కావచ్చు, ఇవన్నీ అయితే మీకు స్టార్టింగే దర్శనమిస్తాయి అనమాట. బాక్స్ ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. ఆ తర్వాత చూస్తే మీకు నెక్స్ట్ దీంట్లో కనిపించేది వచ్చేసి రిమోట్ కనిపిస్తుంది. రిమోట్ ఈసారి చేంజ్ చేశారు, చాలా స్పీడ్ అండ్ యాక్యురేట్గా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. సో రిమోట్లో మీకు కావాల్సిన అన్ని బటన్స్ అయితే ఉన్నాయి. ఇది ఆటో ఫోకస్ అనమాట, సెల్ఫ్ ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్, 3D అన్ని అడ్జస్ట్ చేసుకున్న ప్రొజెక్టర్, అవి కూడా మీకు రిమోట్లో కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మెయిన్ ప్రొజెక్టర్ ఉంటుంది. సో ప్రొజెక్టర్ చూడడానికైతే సో ఏదైతే ఈ 360 డిగ్రీస్ ప్రొజెక్టర్స్ వస్తాయో వాటిల్లో కొంచెం బిల్డ్ క్వాలిటీ ఇష్యూస్ నేను ముందు నుంచే చెప్తున్నాను, 10-12 వేల దగ్గర వచ్చేవాళ్ళు. దీంట్లో మాత్రం బిల్డ్ క్వాలిటీ నెంబర్ 1 ఉంది. అసలు ఈ మెటీరియల్ ఏం వాడారో తెలియదు కానీ సో మెటీరియల్ అయితే చూడడానికి అయితే ఇది ఇంకా ప్లాస్టిక్ మెటీరియల్ లాగా లేదు, ఒక ప్రీమియం ఫినిష్ అయితే ఉందన్నమాట. లైక్ ఒక స్మూత్ ప్రీమియం ఫినిష్ ఉంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు ఈ ప్రొజెక్టర్ బిల్డ్ క్వాలిటీకి నేను 10/10 ఇస్తాను, అంత బాగుంది. ఇది మీ ఇంట్లో ఉన్నా సరే ఖచ్చితంగా మీ ఇంటికి ఒక లుక్ని అయితే తీసుకొస్తుంది, ఇది నా గ్యారంటీ. సో ఇది మనకి బేసిక్గా రావడం 360 డిగ్రీ ప్రొజెక్టర్ కాబట్టి మీరు 360 డిగ్రీస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ మీరు సీలింగ్కి వైట్ పెయింట్ ఉన్నా సరే దాన్ని అలా తిప్పుకొని అయితే చూసుకోవచ్చు అనమాట. ఇది దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు. సో ఓవరాల్గా దీనికి పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. బ్యాక్ సైడ్ సర్ప్రైజింగ్గా ఈ 360 డిగ్రీస్ ప్రొజెక్టర్స్కి కేవలం ఒక హెచ్డిఎంఐ పోర్ట్, ఒక యూఎస్బీ పోర్ట్ వస్తుంది. బట్ దీనికి 2 డ్యూయల్ హెచ్డిఎంఐ అండ్ డ్యూయల్ యూఎస్బీ పోర్ట్స్ వస్తున్నాయి. సో ఇది మనకి సో బేసిక్ అండ్ మిడ్ రేంజ్ సెగ్మెంట్ కాకుండా ప్రీమియం సెగ్మెంట్లు తీసుకొచ్చారనమాట. ఇక దీని యొక్క స్పెక్స్ గురించి అయితే విందాం. సో దీంట్లో మనకు వచ్చేసి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది, హెచ్ఎల్జీ సపోర్ట్ చేస్తుంది, మనకు హై కాంట్రాస్ట్ చేసి ఉంటుంది. వీళ్ళు చెప్పింది ఏంటంటే 40,000 అవర్స్ ల్యాంప్ లైఫ్ వస్తుందని అయితే వీళ్ళైతే క్లైమ్ చేస్తున్నారనమాట. అలాగే దీంట్లో మీకు 24,000 లుమిన్స్ హై బ్రైట్నెస్ లైట్ వస్తుంది. సో ఈ లైట్ అనేది మీకు మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. మీరు ఒక లైటింగ్ ఎన్విరాన్మెంట్లో కూడా దీంతో మీరు క్లియర్గా పిక్చర్ అయితే చూసుకోవచ్చు. ఇక ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్, సెల్ఫ్ ఆటో ఫోకస్, ఆటో అలైన్మెంట్ ఇవన్నీ వస్తాయి. అది కాకుండా దీంట్లో వీళ్ళు గట్టిగా స్ట్రెచ్ చేస్తుంది ఏంటంటే ఏ అల్గారిథం దీంట్లో ఇంప్లిమెంట్ చేసామని చెప్తున్నారు. సో అది కూడా మనకి ఇక్కడ ఒక కీ పాయింట్ అవుతుంది. అలాగే ఎదురు చూస్తుంది ఏంటంటే నెట్ఫ్లిక్స్ సర్టిఫైడ్ ప్రొజెక్టర్ కదని, ఇది 100% నెట్ఫ్లిక్స్ సర్టిఫైడ్ ప్రొజెక్టర్ అనమాట. ఇన్బుల్ట్ నెట్ఫ్లిక్స్ జెన్యూన్ నెట్ఫ్లిక్స్ సర్టిఫైడ్ ప్రొజెక్ట్ అనమాట. అది దీంట్లో ఇంకొక హైలైట్ అని చెప్పవచ్చు. సో ఇలా చాలా అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మనం పేరుకి కాదు, అసలు దీంట్లో పనితనం కూడా చూద్దాం. సో మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే
దీని మీద ఒక టెస్ట్ రన్ అయితే కంప్లీట్ చేద్దాం అనమాట. లైక్ దీంట్లో సెట్టింగ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం, పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం, వీడియోస్ ఎలా ప్లే చేసి చూద్దాం, 4K సపోర్ట్ చేస్తుందో లేదో చూద్దాం. అవన్నీ నేను నెక్స్ట్ రాబోయే వీడియోలో మాట్లాడుతాను. సో వీడియో ఇక్కడ నుంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. గైస్, మనం ప్రొజెక్టర్ అయితే సెటప్ చేస్తాం, వైఫై కనెక్ట్ చేస్తాం అనమాట. యూఐ అయితే ఈ విధంగా ఉంది. మనం చూడడానికి అయితే యూఐ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది MoveOS అని వీళ్ళైతే సపరేట్ అయితే చెప్తున్నారు. ఒకసారి మనం ఇది 2GB 32GB ర్యామ్ అండ్ రామ్ కాన్ఫిగరేషన్ అయితే వస్తుంది అనమాట. అండ్ 24,000 lumens లైట్ అయితే సోర్స్ అయితే వస్తుంది. సో ఒక్కసారి మనం సెట్టింగ్స్ లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనకి నెట్ఫ్లిక్స్ సర్టిఫైడ్ ప్రొజెక్టర్, ఇది కూడా నేను నెట్ఫ్లిక్స్ మీకు ఇప్పుడే ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్దాం. సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ మీకు చూడొచ్చు ఆటో కీషన్ కరెక్షన్, ఇమేజ్ కరెక్షన్ సెట్టింగ్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ నుంచి ఇమేజ్ కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు అక్కడ ప్రొజెక్టర్ ఆన్ చేయగానే అవే అన్ని చేసుకుంటుంది. మాన్యువల్ కీషన్ ఉంది, జూమ్ ఇన్ ఉంది, జూమ్ ఇన్ అండ్ షిఫ్ట్ ఫంక్షన్ కూడా దీంట్లో అయితే ఉందన్నమాట. ఫోకస్ ఉంటుంది, స్క్రీన్ రొటేట్ ఉంటుంది, ప్రొజెక్టర్ టైప్ ఉంటుంది. సో మీరు సీలింగ్ కేసారా అంటే సీల్ మౌంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి కొంచెం బ్యాక్ వస్తే ఇక్కడ పిక్చర్ మోడ్ ఉంది. పిక్చర్ మోడ్ వివిడ్, ఇట్లా డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. సో మీరు మీకు నచ్చిన మోడ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ లాటెన్సీ ఫర్ గేమింగ్ ఆటో అయితే ఉందన్నమాట. సౌండ్ అవుట్పుట్ స్పీకర్ వస్తుంది, సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ సిస్టమ్ సౌండ్స్ మీరు ఇది ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. సో నేను ఆఫ్ చేస్తున్నాను. అండ్ మనకి ఇక్కడ ఇంకా మిగతా సెట్టింగ్స్లోకి వెళ్తే లైక్ ఇక్కడ వైఫై కనెక్ట్ చేసిన ఆల్రెడీ. అండ్ తర్వాత వస్తే మీకు ఇక్కడ చూడ IPv6 కూడా దీంట్లో అయితే వీళ్ళైతే యాడ్ చేయడం అయితే జరిగిందనమాట. సో దట్ ఈస్ కూల్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ మనకి తర్వాత వచ్చేసి HDMI. సో నేను HDMI 2లో టీవీ స్టిక్ అనేది కనెక్ట్ చేస్తున్నాను. HDMI సెట్టింగ్స్ కూడా వీళ్ళు ఇక్కడ ఇచ్చారు, అన్ని ఇక్కడ నుంచే వస్తాయి. సెట్టింగ్ సిగ్నల్ సోర్స్ అని ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. సో స్టార్ట్అప్ వచ్చేసి మీరు HDMI 2 పెట్టుకుంటే ఇది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా HDMI అయితే సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతుంది. CC కంట్రోల్ ఉంటుంది. సో ఇక్కడ CC కూడా నేను 4K టీవీ స్టిక్ పెట్టినాను, స్టాండ్ బై చూపిస్తుంది. అండ్ మనకి ఇంకా ఏవి సెట్టింగ్స్ కూడా దీంట్లో అయితే ఉన్నాయి. అండ్ బ్లూటూత్ ఉంటుంది, మీరు ఏదైనా సౌండ్ బార్ దీని నుంచి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అబౌట్లోకి వెళ్ళి చూస్తే అబౌట్లో మనకి డివైస్ ఇన్ఫో ఉంటుంది. డివైస్ ఇన్ఫోలో చూడొచ్చు టాప్ ప్రో స్పెక్ట్రా మోడల్ ఉంది, ఆ వర్షన్ అప్డేట్లో ఉంది. మెమరీ 2G 32GB అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. దట్ ఈస్ కూల్ థింగ్. సో అలాగే సెట్టింగ్స్ అయితే ఇవి బేసిక్ దీంట్లో వచ్చి సెట్టింగ్స్ అయితే అనమాట. సో ఇప్పుడు మనకి అందకుండా డౌట్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ గురించి. నెట్ఫ్లిక్స్ అయితే నేను లాగిన్ అయ్యాను, నెట్ఫ్లిక్స్ కూడా డైరెక్ట్ అయితే లోపలికి వెళ్తుందని మీకు అర్థం అవుతుంది అనమాట. సో నెట్ఫ్లిక్స్ లాగిన్ అయితే మీకు నెట్ఫ్లిక్స్ ఇన్బిల్ట్ అంటే మీకు నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. ఇది 3D కరెక్షన్ అంటే మీకు దీంట్లో ఏ కరెక్షన్ అయితే ఉంటుంది అనమాట. రిమోట్ లో ఒక బటన్ ఉంటుంది AF అని, అది ఏ అయితే వర్క్ అవుతుంది జస్ట్ అది క్లిక్ చేయగానే మీకు ఫోకస్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. సో మీరు కీ స్టోన్లు ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఏ అల్గారిథం ఇన్బిల్ట్ చేయడం వల్ల మీకైతే ఆటోమేటిక్గా ప్లే అయిపోతుంది అనమాట. సో మనకి ఒకసారి నెట్ఫ్లిక్స్ లో మూవీ ప్లే చేసి చూద్దాం. సో మనకి ఎంతవరకు ప్లే అవుతుంది చూద్దాం. చూడొచ్చు HD 5.1 అని పడింది. సో ప్రజెంట్ నా దగ్గర ఉండే కనెక్షన్ HD కనెక్షన్ 5.1 సపోర్ట్ చేస్తుంది. మీకు ఇక్కడ కూడా చూడొచ్చు తమిళ సబ్ టైటిల్స్, తెలుగు సబ్ టైటిల్స్ అని చూడొచ్చు. తెలుగు ఒరిజినల్ 5.1 సపోర్ట్ చేస్తుంది. సో మనకి బెస్టింగ్ అని చెప్పొచ్చు. అండ్ మనకి ఇక్కడ అదర్ సెట్టింగ్స్ ఉంది. సెట్టింగ్స్లోకి వెళ్తే సెట్టింగ్స్ ఇక్కడ మీకు ఫాంట్ సైజ్ కనిపిస్తుంది అనమాట. నెట్ఫ్లిక్స్ ఏంటంటే మనకి హెచ్డి నెట్ఫ్లిక్స్ ఇది అంటే మీకు 720p కింద అయితే మనం లెక్కేసుకోవచ్చు. క్వాలిటీ చూద్దాం. ఆ మూడు కూడా అవుతుంది. దట్ ఈస్ కూల్ థింగ్ అని చెప్పొచ్చు. మళ్ళీ కాపీరైట్ స్ట్రైక్లు సతాయిస్తారు. ఓకే అంతా నెట్ఫ్లిక్స్ అయితే ఈ మధ్య చాలా బూమింగ్ లో ఉంది. ఎక్కువ కంటెంట్ అన్న నెట్ఫ్లిక్స్ లోకి వెళ్ళిపోతుంది. స్పీడ్ ఉంది, స్లో లేదు, స్పీడ్ ఉంది, చాలా స్పీడ్ ఉంది. లైక్ ఇక్కడ చూడొచ్చు మనకి చాలా టక్కన అలా ఎత్తేసుకుంటున్నారు నెట్ఫ్లిక్స్. సో మన క్వాలిటీ కూడా ఇక్కడ చాలా అంటే మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలం. ఖచ్చితంగా ఇన్బిల్ట్ నెట్ఫ్లిక్స్ వాడాలనుకుంటే మీకు ఒక పర్ఫెక్ట్ చాయిస్ అయితే అవుతుందని చెప్పొచ్చు. సో మనం నెట్ఫ్లిక్స్ అయితే మీకు ఇప్పుడు అర్థమైంది కదా నెట్ఫ్లిక్స్ సపోర్టెడ్ ప్రాజెక్ట్ అంటే ఏంటో. నెట్ఫ్లిక్స్ ఎక్కడ హ్యాంగ్ అవ్వకుండా ల్యాగ్ కాకుండా ప్లే అవ్వడం నెట్ఫ్లిక్స్ సపోర్టెడ్ ప్రాజెక్ట్ అనమాట. దట్స్ ఇట్. మనకి స్పీడ్ కూడా చాలా స్పీడ్ ఉంది. మీరు ఫుల్ HD 4K ఉన్నా కూడా సబ్స్క్రిప్షన్ ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇన్బిల్ట్ నేటివ్ 1080p సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి ఫస్ట్ ఇండియాలోనే వచ్చిన 360 degrees ప్రొజెక్టర్ కమ్స్ విత్ డాల్బీ అట్మాస్ ఇన్బిల్ట్ సపోర్ట్. దీనికి ఎటువంటి స్ప్లిటర్ అవసరం లేదు. మీకు ఒక 5 TV స్టిక్ పెట్టండి ఒక ఎడ్జ్లో, అండ్ ఇంకో HDMI లో నుంచి ఒక కేబుల్ తీసుకెళ్ళి డైరెక్ట్ మీ దగ్గర సపోర్ట్ చేసి డాల్బీ అట్మాస్ సపోర్ట్ సౌండ్ బార్కి ఇస్తే ఈ కూడా దీంట్లో ఇన్బిల్ట్ అయితే రావడం జరుగుతుంది. వన్ అండ్ ఓన్లీ సౌండ్ బార్ ఇండియాలో అని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి మనకి టాప్ ప్రో స్పెక్ట్రా అనమాట. ఈరోజు దీంట్లో మనం కాన్ఫిగరేషన్ అయితే చూద్దాం. నేనైతే ప్రజెంట్ అమెజాన్ Fire TV స్టిక్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను అనమాట. అమెజాన్ Fire TV స్టిక్ని కనెక్ట్ చేసి నేను మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కావచ్చు 4K సపోర్ట్ కావచ్చు చూపిస్తాను. సో ఫస్ట్ డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళి డిస్ప్లే అండ్ ఆడియో సెట్టింగ్స్లోకి
ఇక్కడికి వెళ్తే మీకు ఇక్కడ అయితే మనకి డిస్ప్లే సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ రెజల్యూషన్ చూడొచ్చు. రెజల్యూషన్ మీకు ఇక్కడ 4K 2160x680 4K 60 సపోర్ట్ ఉంది. అండ్ మీకు కొంచెం కిందకు వస్తే HDMI CC ఆన్లో ఉంది. ఆడియో అండ్ వీడియో సెట్టింగ్స్లో డయాగ్నోస్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఆల్రెడీ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ కనెక్ట్ చేసిన డాల్బీ అట్మాస్ ఎస్ ఉంది, డాల్బీ డిజిటల్ ప్లస్ ఎస్ ఉంది, డాల్బీ డిజిటల్ ఎస్ ఉంది, PCM ఆడియో ఎస్ ఉంది, మ్యాక్స్ రెజల్యూషన్ 4K 60Hz అనమాట, HDR10+ HL సపోర్ట్. చూసారు కదా. సో ఒకే ఒక ప్రొజెక్టర్ ఇవన్నీ సపోర్ట్ చేసే ప్రొజెక్టర్ ఇండియాలో ఇది ఒక్కటే, ఇంకొకటి లేదు, మరొకటి ఇప్పట్లో రాదనమాట. టాప్టర్ స్పెక్ట్రా అనేది మాత్రం ఒక ఆర్డినరీ ప్రొజెక్టర్ కాదు. ఈ ఒక్క ప్రొజెక్టర్ ఉంటే మీకు ఒక టీవీ బాక్స్ అవసరం లేదు, అండ్ మీకు స్ప్లిటర్ కూడా అవసరం లేదు, అన్ని దీంట్లోనే వస్తాయి అనమాట. ఇది 100% ప్రోడక్ట్. కాకపోతే మీ దగ్గర డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. సో ఈ డెమో వల్ల మీకైతే దీంట్లో డాల్బీ అట్మాస్ ఎలా వర్క్ అవుతుందో మీకు క్లియర్గా చూపించాను అనుకుంటున్నాను. టీవీ స్టిక్ కూడా కనెక్ట్ చేస్తున్నాను. సో టీవీ స్టిక్ కనెక్ట్ చేసినప్పుడు అది ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో అది కూడా అయితే మనం చూద్దాం. ఇక్కడ మనం సెట్టింగ్స్ ఉంటాయి, HDMI సెట్టింగ్స్. సో కనెక్టెడ్ టీవీ స్టిక్ కనెక్ట్ చేస్తున్నాం. దట్స్ ఇట్. ఇప్పుడు ఏదైతే మనకి టీవీ స్టిక్ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ చూడొచ్చు 2160x680 HDMI 2. సో ఇక్కడ 4K అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో మనకి నేను కొంచెం కంటెంట్ కూడా ప్లే చేశాను, చాలా అంటే చాలా బాగుంది. సపోజ్ హాట్స్టార్కి వెళ్దాం. హాట్స్టార్ ఏదైనా కంటెంట్ ప్లే చేస్తూ సో మనకి హాట్స్టార్ ఇక్కడ చూడొచ్చు అసలు 4K సపోర్ట్ ఉంది. సో మీకు అర్థమైంది కదా, ఈ ప్రొజెక్టర్ మనకు పక్కా 4K అయితే సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఒక చిన్న కండిషన్ ఏంటంటే మీ దగ్గర ఉన్న ఇంటర్నెట్ స్పీడ్ అయితే చాలా అంటే చాలా స్పీడ్ ఉండాలి, అప్పుడు మాత్రం బాగుంటుంది. సో మీరు 1080p చూసుకోవచ్చు, 4K కూడా చూసుకోవచ్చు. ఇట్స్ వెరీ గుడ్. సో మనకి హాట్స్టార్ లో కూడా 4K అయితే ఎంచక్కా ప్లే అయిపోతుంది అనమాట. దట్ ఈస్ కూల్ థింగ్ అని చెప్పొచ్చు. గైస్ ఇప్పుడు ఈ ప్రొజెక్టర్ గురించి మనం అయితే ఒక పాయింట్ అడిక్ట్ అయితే మాట్లాడతాం అనమాట. సో ఇది వచ్చేసి టాప్టర్ స్పెక్ట్రా 24,000 lumens లైట్ వస్తుంది. ఏ అల్గారిథంతో వర్క్ అయ్యే ప్రొజెక్టర్ అనమాట. ఏ అల్గారిథం అనేది మీకు వచ్చేసి అక్కడ వచ్చే సీన్ బట్టి అయితే కలర్స్ అవన్నీ అడ్జస్ట్ చేసుకుంటుంది, ఫోకస్ అడ్జస్ట్ చేసుకుంటుంది. దట్ ఈస్ కూల్ థింగ్ అని చెప్పి 24,000 lumens అయితే మీకు ఇక్కడ ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను డార్క్ రూమ్ లో ఉన్నాను. సో నేను ఒక 10 watt లైట్ వేస్తున్నాను. 10 watt లైట్ వేసినా కూడా మీకు ఇక్కడ పిక్చర్ అయితే కనిపిస్తుంది. సరే ఆఫ్ చేస్తున్నాను. మళ్ళీ నేను ఇప్పుడు ఒక 20 watt లైట్ వేసాను. 20 watt ట్యూబ్ లైట్ వేసినా సరే మీకు ఇక్కడైతే పిక్చర్ కనిపిస్తుంది అనమాట. సో దట్ ఈస్ కూల్ థింగ్ అని చెప్పొచ్చు. సో మనకి దీంట్లో లైట్ సోర్స్ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సో ఖచ్చితంగా మనం పెట్టే పైసలకి అయితే న్యాయం చేస్తుంది అనమాట. దీంట్లో మిగతా ఆటో ఫోకస్, ఆటో కిషన్ ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది. చాలా తక్కువ డిస్టెన్స్. ఇప్పుడు మీరు చూసేది ఒక 100+ inches, జస్ట్ 10 feet కంటే బిలో తక్కువ డిస్టెన్స్ 100+ inches అయితే వస్తుంది అనమాట. దట్ కైండ్ ఆఫ్ ఏ అల్గారిథం ఇది ఇంప్లిమెంట్ చేస్తారు. ఎవరైతే తక్కువ డిస్టెన్స్ లో పెద్ద స్క్రీన్ కావాలంటే వాళ్ళకి ఈ ప్రొజెక్టర్ పర్ఫెక్ట్ చాయిస్ అనేది చెప్పవచ్చు. ఇక కమింగ్ టు దీని యొక్క స్పీకర్ క్వాలిటీ చూస్తే, స్పీకర్ క్వాలిటీ నేను ఆల్రెడీ లాస్ట్ లో ఆడియో ఫుటేజ్ యాడ్ చేస్తాను. స్పీకర్ క్వాలిటీ మోర్ దెన్ ఎనఫ్. సింగిల్ రూమ్ చిన్న రూమ్ అయితే మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. పిక్చర్ అయితే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు, అండ్ ఫోకసింగ్ బాగుంది, చాలా బాగుంది. అలాగే మీరు ఇది 360 degrees రొటేటబుల్ ప్రొజెక్టర్, మీరు దీన్ని మీకు నచ్చినట్టు రొటేట్ చేసుకోవచ్చు. సో మీరు ఏ ఫోకస్ ఆన్ చేసి పెట్టుకుంటే అదే ఆటోమేటిక్గా అడ్జస్ట్ కూడా చేసుకుంటుంది అనమాట. సో ఓవరాల్ గా ఒక మంచి ప్యాకేజ్ అని చెప్పొచ్చు. ఇచ్చిన ప్రతి ఆప్షన్ వీళ్ళు చెప్పిన ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది. ఇది మనకి ప్రతి అమెజాన్ 23-24 దగ్గర సేల్ అవుతుంది. మీరు డైరెక్ట్ గా కానీ చేసుకున్నారంటే సో 18,500 నుంచి 19,000 అయితే మీ చేతికి వచ్చేస్తుంది. కనిపించిన చెప్పాను కదా ఫస్ట్ డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ కూడా, దాని ద్వారా కనెక్ట్ అయితే మీకు తక్కువ కాస్ట్ అయితే వస్తుంది. ఒకవేళ ఎవరైనా సరే 360 degrees ప్రొజెక్టర్, మంచి 4K క్వాలిటీ కావాలి, ఏ అల్గారిథం ఉండాలి, మంచిగా మీరు మూవీస్ ఎంజాయ్ చేసుకోవాలి, మనకు బెడ్ పక్కన పెట్టుకుని పైన సీలింగ్ మీద మూవీస్ ఎంజాయ్ చేయాలనుకుంటే మంచి క్వాలిటీ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు, మిస్ చేసుకోవద్దు. సో నాకు ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద్వారా హై పాయింట్స్ అయితే ఇవ్వండి. దిస్ ఈజ్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గైస్. ఇప్పుడు దీనైతే సౌండ్ టెస్ట్ అయితే చేస్తున్నాం. సో సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో మీకు ఇప్పుడైతే వినిపిస్తాను. ఇన్బుల్ట్ స్పీకర్